అందరికీ నమస్కారం. నేను మీ బ్రహ్మాజీని. నేను ఆరోగ్యంగా ఉన్నాను. మీరు ఆరోగ్యంగా ఉన్నారా? అదేంటి బాగున్నారని అడగకుండా ఆరోగ్యంగా ఉన్నారంటే నేను అడుగుతున్నాను అనుకుంటున్నారా? మీరే చెప్పండి. మీలో ఎంతమంది గ్యాస్ ట్రబుల్, అసిడిటీ, అజీర్తి, మలబద్ధకంతో బాధపడుతున్నారు? మీలో ఎంతమంది మీకు నచ్చిన ఆహారం తినలేకపోతున్నారు? ఇటువంటి శతకోటి ప్రశ్నలకి ఒక్కటే సమాధానం. అదే బ్రహ్మ ప్రసాదించిన విద్య ఆయుర్వేదం. ఎలాంటి జీర్ణకోశ సమస్యలకైనా ఆయుర్వేదం శాశ్వత పరిష్కారం చూపుతుంది. ఆ పరిష్కారం పేరు ఆయుర్ సంరక్ష. అవును, ఆయుర్ సంరక్ష. అయితే ఈ ఆయుర్ సంరక్ష నిజంగానే ఇంత ప్రభావితంగా పనిచేస్తుందా? ఇతర మందులు నయం చేయలేని ఈ జటిలమైన జీర్ణ సంబంధిత వ్యాధులకి ఈ ఆయుర్ సంరక్ష నిజంగానే చెక్ పెట్టగలదా? నా డౌట్స్ క్లారిఫై చేసుకోవడానికి ప్రధాన ఆయుర్వేద వైద్యుని కలవడానికి వెళ్తున్నాను. అక్కడ చాలా విషయాలు తెలుసుకుందాం. పదండి. నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం బ్రహ్మాజీ గారు. జీర్ణ సంబంధిత వ్యాధుల గురించి కొంచెం వివరిస్తారా? ఓ తప్పకుండా. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు. అజీర్ణే భోజనం విషం, అజీర్ణే భేషజం వారి. అంటే ఇప్పుడు మనం ఆహారం తీసుకున్న తర్వాత అది అరగకుండానే మళ్ళీ తిన్నాం అనుకోండి, అది విషంతో సమానం అని అర్థం. అది అజీర్తికి దారితీస్తుంది. మనం మన చుట్టూ ఉన్న వారిని పైపైన చూసి వారికేంటి బాగానే ఉన్నారు కదా అని చెప్పి అనుకుంటాం. కానీ జీర్ణ సమస్యలు ఇంకా గ్యాస్ ట్రబుల్ గాని ఎవరికైనా ఎప్పుడైనా రావచ్చు. దానికి వయస్సుతో గాని ఆడమగ అనే భేదాలు ఏమీ ఉండవు. ఆరోగ్యంగా లేకపోవటానికి ముఖ్య కారణం మన జీర్ణక్రియ సరిగ్గా లేకపోవటం. చాలా మందికి విరోచనం సాపిగా జరగదు. వాళ్ల పేగుల్లో ఎప్పటినుంచో మలవలా పేరుకుపోవడంతో వాళ్ళు ఎన్నిసార్లు ప్రయత్నించినా కూడా విరోచనం సాపిగా జరగదు. దాంతో కడుపు మొత్తం శుభ్రం కాదు. అందుకే వాళ్లకి జీర్ణక్రియ సరిగ్గా పనిచేయదు. దీనివల్ల గ్యాస్ ట్రబుల్, అజీర్తి, అసిడిటీ, పెద్ద శబ్దంతో తేనుపులు రావటం, ఆకలి వెయ్యకపోవటం, కడుపెప్పుడూ నిండుగా ఉన్నట్టు అనిపించటం, ఛాతీలో నొప్పి, బీపీ లేదా రక్తపోటు అధికం కావటం, బరువు పెరగటం, ఇలాంటి ఎన్నో సమస్యలు మళ్లీ మళ్లీ పునరావృతం అవుతూ ఉంటాయి. అందుకే జీర్ణ సమస్యతో బాధపడే ప్రతి వ్యక్తి ఎప్పుడూ నీరసంగా ఉండటంతో పాటు తలనొప్పితో కూడా బాధపడుతూ ఉంటాడు. వాళ్ల రక్తం కూడా కలుషితమై ఉంటుంది. అంటే మన జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుకోవడం ఇంత అవసరమా? అవును. జీర్ణక్రియలో లోపం ఉన్న మనిషి ఉత్సాహంగా ఉండడు. ఆకలి మందగిస్తుంది, కడుపులో ఒకటే మంట. ఇలాంటి లోపాల్ని సరిచేస్తుంది మా ఆయుర్ సంరక్ష. ఆయుర్ సంరక్ష మామూలు ట్రీట్మెంట్ కాదు. ఇది మన జీర్ణ వ్యవస్థని బాగు చేసే గొప్ప ఔషధం. అరుగుదలను పెంచి జీర్ణక్రియని మెరుగుపరుస్తుంది. మార్కెట్లో చాలా ఫాస్ట్ గా రిలీఫ్ ఇచ్చే మందులు ఉండగా ఈ ఆయుర్ సంరక్షణ ఎందుకు వాడాలంటారు? ఫాస్ట్ గా రిలీఫ్ ఇచ్చే మందుల ఉపశమనం కేవలం తాత్కాలికం మాత్రమేనండి. తాత్కాలిక ఉపశమనానికి శాశ్వత పరిష్కారానికి చాలా తేడా ఉంది. ఆయుర్వేదం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే సమస్య యొక్క మూలాలకి వెళ్లి శాశ్వత పరిష్కారం చూపించటం. ఈ ఆయుర్ సంరక్ష మీకు శాశ్వత పరిష్కారాన్ని చూపిస్తుంది. దీంట్లో వాడే సిగురుకాయ, పునర్నవ వేరు, విడారి వేరు, గుడూచి కాండము, అర్జున బెరడు, అశ్వగంధ వేరు, శతావరి వేరు, గోక్షురకాయ, ఇలాంటి ఎన్నెన్నో మూలికలు బాగా అరుదైనవే కాకుండా చాలా ఖరీదైనవి కూడా. డాక్టర్ గారు, ఈ ఆయుర్ సంరక్షణ ఎలా వాడాలి? ఎన్ని రోజులు వాడాలి? దీన్ని వాడే పద్ధతి చాలా సులభం. ఈ ఆయుర్ సంరక్ష ప్యాకేజీలో సిరప్తో పాటు క్యాప్సూల్స్ కూడా ఉంటాయి. రోజు భోజనానంతరం 2 చెంచాల సిరపు, అలాగే 2 మాత్రలు కూడా తీసుకోవాలి. ఇది వాడితే దీని పనితనం ఏమిటో మీకే అర్థమవుతుంది. ఆరోగ్యం సరిగ్గా లేకుంటే మనం ఎంత సంపాదించి ఏం ప్రయోజనం చెప్పండి? డబ్బు సంపాదనలో పడి నా ఆరోగ్యం పట్ల పూర్తిగా అశ్రద్ధ వహించాను. మొదటగా నాకు గ్యాస్ ట్రబుల్ స్టార్ట్ అయ్యింది. దాంతో ఆయాసం, మలబద్ధకం, ఆకలి మందగించటం, కడుపు ఎప్పుడు గట్టిగా రాయిలా ఉండడం, తిన్నది అరిగించుకోలేకపోవడం, అసిడిటీ లాంటి సమస్యలు ఒకదాని తర్వాత ఒకటి నన్ను వేధించాయి. నాకు తెలియకుండానే విపరీతంగా బరువు పెరిగిపోయాను. నాకిప్పుడు అనిపిస్తుంది, ఇఫ్ హెల్త్ ఈజ్ లాస్, ఎవ్రీథింగ్ ఈజ్ లాస్ అని. ఇలాంటి సమస్యలతో నేను సతమతమవుతున్న సమయంలో మా తమ్ముడు ఆయుర్ సంరక్ష గురించి నాకు చెప్పాడు. ఈ మందును ఆర్డర్ చేసి వాడిన 4వ రోజు నుంచే నాకు అద్భుతమైన ప్రయోజనం కలిగింది. కొన్ని రోజుల తర్వాత గ్యాస్ ట్రబుల్ సమస్య శాశ్వతంగా దూరం అవడమే కాక ఒత్తిడి, జీర్ణ సమస్యలపైన కూడా ఈ ఔషధం మంచి ప్రభావాన్ని చూపించింది. నాకు తెలియకుండానే దాదాపు 10 కిలోల బరువు తగ్గిపోయాను. దాంతో నాలో ఒక కొత్త ఉత్సాహం నిండింది. ఈ వయసులో కూడా నా రోగనిరోధక శక్తి చాలా మెరుగైంది.
ఈ ఆయుర్ సంరక్ష అనేక విధాలుగా మన జీర్ణ వ్యవస్థపై పనిచేస్తుంది. మొదటిగా ఇది మన పేగుల్లో పేరుకుపోయిన మలాన్ని శుభ్రం చేస్తుంది. దానివల్ల శరీరం తేలిగ్గా మారిపోతుంది. రెండవది, మన పేగుల్లో రసాయనాల్ని పునరుద్ధరిస్తుంది. అందువల్ల మన కడుపు దానంతట అదే శుభ్రం అవుతుంది. తర్వాత మన జీర్ణ రసాయనాల విడుదల క్రమేణా మెరుగవటంతో మన జీవ కణాల్లో తక్షణ శక్తి లభిస్తుంది. జీర్ణ సంబంధిత వ్యాధులన్నిటి నుంచి విముక్తి కలగటమే కాకుండా మీ బరువు అదుపులోకి మీ రోగనిరోధక శక్తి గణనీయంగా పెరుగుతుంది. ఎందుకంటే ఆయుర్ సంరక్ష ఒక ఇమ్యూనిటీ బూస్టర్ కూడా. మీకు ఆల్రెడీ తెలుసు కదా, ఏ ఇతర మందులు నయం చేయలేని కరోనాని సైతం ఆయుర్వేదం సమర్థవంతంగా ఎదుర్కొందండి. ప్రపంచ దేశాలు కూడా ఆయుర్వేదాన్ని పొగిడాయి. అవును డాక్టర్ గారు, నిజమే. ఈ ఆయుర్ సంరక్షణ కొనుక్కోవాలంటే ఎలాగా, ఎక్కడ దొరుకుద్ది? ఈ ఆయుర్ సంరక్ష కావాలనుకునేవారు మీరు మా ఆశ్రమ యొక్క కాల్ సెంటర్కి ఫోన్ చేసి ఆర్డర్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు నేరుగా మేము దీన్ని మీ ఇంటికి పంపించేస్తాం. ఈ ఆయుర్ సంరక్ష మీకు బయట ఏ మెడికల్ షాపుల్లో గానీ వేరే ఎక్కడ గానీ దొరకదు. ఒకవేళ అలా దొరికినట్టయితే అది నకిలీదని నిర్ధారించుకోవాలి. అందుకని దయచేసి ఎవరూ మోసపోకండి. కేవలం మా నంబర్కి మాత్రమే కాల్ చేసి ఆర్డర్ చేయండి. ఇవాళ రేపు మార్కెట్లో చాలా మంది రోగాల్ని, వాటి వైద్యాన్ని లాభాలు సంపాదించే మార్గంగా భావించి ఇష్టానుసారంగా ప్రజల నుంచి డబ్బు దండుకుంటున్నారు. తీరా మందు పనిచేస్తుందా అంటే అది లేదు. ప్రజలు వాటిని నమ్మి కొని మోసపోతున్నారు. ఇలా కాకూడదన్న ఉద్దేశంతోటే మేము ఎంతో కష్టపడి ఎన్నో వ్యయ ప్రయాసాలని లెక్క చేయకుండా ఈ ఆయుర్ సంరక్ష అనే దివ్య ఔషధాన్ని తయారు చేశాం. అన్నీ తిందామని ఎంతో ఆశ ఉండేది, కానీ ఆ తిన్నవి అరిగించుకోవటానికి అష్ట కష్టాలు పడిపోతున్నా. ఈ అజీర్తితో పాటు మలబద్ధకం మొదలైంది. దాంతో పాటుగా పొట్ట ఉబ్బరం, గ్యాస్ ప్రాబ్లం, గుండెల్లో మంట, విపరీతమైన తలనొప్పి, ఒళ్ళు నొప్పులు అన్నీ మొదలయ్యాయి. మొత్తం నీరసంగా మారిపోయి శక్తి లేకుండా అయిపోయాను. నా మనవరాలికి నేనంటే ఎంతో ప్రేమ, కానీ నేను మునుపట్లా తనతో హుషారుగా ఉండలేకపోవటం చూసి చాలా బాధపడి ఆయుర్ సంరక్షను ఆర్డర్ చేసి నాకు తెచ్చిచ్చింది. అన్నీ వాడాను. ఇది కూడా వాడి చూద్దామని చెప్పేసి మెల్లగా ఆయుర్ సంరక్ష మొదలుపెట్టాను. కొద్ది రోజులు వాడిన తర్వాత నా కడుపు ఉబ్బరం, అజీర్తి, గుండెల్లో మంట, తలనొప్పి, ఒళ్ళు నొప్పులు అన్నీ మాయమైపోతున్నట్టుగా నేను గమనించాను. నాకు మళ్ళీ ఆకలి వేయడం మొదలైంది. దాంతో నాలో కొత్త ఉత్సాహం పుంజుకుంది. ఇప్పుడున్న బిజీ జీవితంలోనూ ఇతరత్ర టెన్షన్ల వల్ల ఎవరూ ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపించడం లేదు. అలాంటి వాళ్ల కోసమే ఆయుర్ సంరక్షని మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఇంత ఆత్మవిశ్వాసంతో మేము ఎలా చెప్పగలుగుతున్నాము అంటే, ఇది మేము సొంతంగా తయారు చేసిన ఔషధం కాదు. మన పూర్వీకులు ఎన్నో పరిశోధనలు చేసి గ్రంథాల్లో భద్రపరిచిన గొప్ప దివ్య ఔషధమే ఈ ఆయుర్ సంరక్ష. అవునా? అయితే ఈ ఆయుర్ సంరక్ష ఔషధాన్ని ఎవరు తయారు చేస్తారు? ఔషధ తయారీ విషయంలో మేము ఎవరిని విశ్వసించమండి. ఆయుర్వేదం ప్రకారం ఔషధాన్ని తయారు చేయడానికి కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి. అందుకే ఔషధాన్ని మేమే స్వయంగా తయారు చేస్తాం. దీనికి కావలసిన వనమూలికలను హిమాలయాల నుంచి, కేరళ అడవుల నుంచి, ఇంకా దేశ నలుమూలల నుంచి సేకరిస్తాం. ఈ వనమూలికల సేకరణ ప్రత్యేకమైన కాలాల్లో, నిర్దిష్టమైన సమయాల్లో మొక్కల యొక్క వయస్సు, గ్రోత్ స్టేజ్ని పట్టి, సూర్యరశ్మిని ఆధారంగా చేసుకొని కొన్ని మూలికల్ని జాగ్రత్తగా సేకరించాల్సి ఉంటుంది. ఏ ఆకుని ఎప్పుడు కొయ్యాలి, అది లేతగా ఉండాలా లేదా ముదురుగా ఉండాలా, ఏ రోజుల్లో ఏ సమయంలో కోస్తే ఎలాంటి ప్రభావం ఉంటుంది, ఏ ఋతువులో సేకరించాలి, అలాగే ఏ పుష్పాలు వాడాలి లేదా ఏ విత్తనాలు వాడాలి, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నెన్నో జాగ్రత్తలు తీసుకుంటామండి. అద్భుతం డాక్టర్ గారు. మీ జీర్ణ సంబంధిత ట్రీట్మెంట్ కోసం ఎన్నో మందులు వాడి డబ్బు వృధా చేసుకుని విసిగిపోయి ఉంటారు. ఇలాంటి మీ అందరి కోసం ఆయుర్ సంరక్ష అమూల్యమైన ఔషధం అని నేను ఖచ్చితంగా చెప్పగలను. రోజు బోలు పని ఉండడం వల్ల తినడానికి అసలు టైమే దొరకదు. దానివల్ల ఆహారం నమలక మింగేయడం జరుగుతుంది. అలా నెమ్మదిగా అజీర్తితో పాటు జీర్ణకోశంలో ఇన్ఫెక్షన్ మొదలైంది. దానివల్ల తీవ్రమైన గ్యాస్ ట్రబుల్ నన్ను చాలా వేధించింది. నా రోగ నిరోధక శక్తి కూడా పూర్తిగా క్షీణించింది. ఎప్పుడూ నీరసంగానే ఉండేదాన్ని. కడుపులో ప్రాబ్లం వల్ల నిద్ర కూడా సరిగ్గా పట్టేది కాదు. ఈ సమస్యల వల్ల ఇంట్లో ఏ పని సరిగ్గా చేసేదాన్నే కాదు. ఒకరోజు టీవీలో ఆయుర్ సంరక్ష యాడ్ని చూసి ఆర్డర్ చేశాను. కేవలం 2-3 రోజుల్లోనే
నా గ్యాస్ ట్రబుల్ ఇంకా అజిత్ సమస్యల నుంచి మంచి ఉపశమనం కలిగింది. ప్రస్తుతం ఎలాంటి ఔషధం అవసరం లేకుండా నా రోగనిరోధక శక్తి కూడా మెరుగై నన్ను కాపాడుతుంది. ఈ ప్రోడక్ట్ వాడిన తర్వాత కేవలం 7 రోజుల్లో ఎంత జటిలమైన గ్యాస్ సమస్య నుంచైనా వెంటనే పూర్తి ఉపశమనం లభిస్తుంది. తర్వాత 5 రోజుల్లోనే మలబద్ధకాన్ని నివారించి కడుపుని శుభ్రం చేసి ఉదర భాగాన్ని అత్యంత ప్రభావవంతంగా చేస్తుంది. ఈ మధ్య నాకెందుకో ఏమి తిన్నా తాగినా కూడా కడుపులో ఒక్కటే మంట, కడుపంతా నిండుగా ఉండేది. అసలేం తినాలనిపించేది కాదు. దానికి తోడు గ్యాస్ ట్రబుల్ కూడా మొదలైంది. అన్నిటికంటే నరకం ఏంటో తెలుసా? మన కడుపు నిండా తినాలని ఉన్నా తినలేకపోవడం. డాక్టర్ల దగ్గరకు వెళ్లి వేలకు వేల రూపాయలు ఖర్చు చేసి ఎన్నో రకాల మందులు వాడాను. అయినా కూడా ఎలాంటి రకమైన ఉపయోగం కూడా లేకపోయింది. ఈ మధ్యనే నేను మా పక్కూరి సర్పంచ్ని కలవడం జరిగింది. మాటల మధ్యలో ఆయనతోటి నా జీర్ణ సమస్య గురించి మాట్లాడాను. ఆయన వెంటనే ఆయుర్ సంరక్ష గురించి చెప్పాడు. ఆయుర్ సంరక్ష వారి కాల్ సెంటర్ నంబర్ తీసుకుని ఫోన్ చేసి ఔషధాన్ని తెప్పించుకుని వాడటం మొదలుపెట్టాను. మీరు నమ్మరేమో గానీ నేను ఇది వాడటం మొదలుపెట్టిన మొట్టమొదటి వారం నుంచే నాకు ఉపశమనం కలిగింది. కోర్సు మొత్తం వాడిన తర్వాత నాకు ఎటువంటి జీర్ణ సమస్య గానీ అసిడిటీ గానీ లేనే లేదు. మునుపటి కంటే ఆరోగ్యంగా ఉన్నట్టు ఇప్పుడు నాకే తెలుస్తుంది. మీ కుటుంబ సభ్యులు గాని బంధుమిత్రులు గాని జీర్ణ సమస్యలతో బాధపడుతుంటే ఆయుర్ సంరక్ష వాడమని సలహా ఇవ్వండి. మీరిచ్చే ఈ ఒక్క సలహాతోనే వారి దీర్ఘకాలిక సమస్యలకి శాశ్వత పరిష్కారం చూపించిన వారు అవుతారు. నేను ఒక పెద్ద సంస్థకి ఆన్లైన్ డెలివరీ బాయ్గా పనిచేస్తాను. రోజుకి చాలా డెలివరీలు ఇవ్వాల్సి ఉంటుంది. తిరిగి అలసిపోవడం, సరైన టైంకి ఆహారం తీసుకోకపోవడం నా రోజువారీ జీవితంలో భాగం అయిపోయింది. తొందరలో ఏది పడితే అది తినేవాడిని. చాలా వరకు ఈ చైనీస్ ఫుడ్స్, పానీపూరి లాంటి ఫాస్ట్ ఫుడ్కి బాగా అలవాటు పడ్డాను. దాంట్లో వాడే కారాలు, మసాలాలు, ఆయిల్స్ ఇంకా వేరే పదార్థాలు నా ఆరోగ్యంపై తీవ్రమైన దుష్ప్రభావం చూపించాయి. అసిడిటీ, గ్యాస్ ట్రబుల్, అజీర్తి ఇలా అన్నీ ఒకటేసారి నా పైన దాడి చేశాయి. దీనివల్ల సరైన టైంలో డెలివరీలు ఇవ్వలేకపోయాను. నా అనారోగ్య సమస్య వల్ల నా జాబ్ పోయే స్థితి వచ్చింది. అందుకే నా సమస్యల గురించి నా బాస్తో చెప్పుకున్నాను. నా బాస్ నా బాధ చూసి ఆయుర్ సంరక్ష గురించి చెప్పారు. వెంటనే ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఆయుర్ సంరక్షని ఆర్డర్ చేశాను. ఆయుర్ సంరక్ష వాడినప్పటి నుంచి ఈ గ్యాస్ ట్రబుల్, అజీర్తి, అసిడిటీ లాంటి సమస్యలు పూర్తిగా తగ్గిపోయాయి. ఏది తిన్నా అర్హించుకోగలుగుతున్నాను. ముందు కంటే ఇప్పుడు ఉత్సాహంగా నా జాబ్ నేను చేసుకోగలుగుతున్నాను. మనకెన్ని సిరి సంపదలున్నా ఆరోగ్యం లేకపోతే జీవితం అంతా వృధా అయినట్టే. ఈ ఆయుర్ సంరక్ష మన జీర్ణ వ్యవస్థ మొత్తాన్ని ఎంతో ప్రభావితం చేసి మళ్ళీ ఎలాంటి మందులు తీసుకోకుండానే గ్యాస్ ట్రబుల్, ఇతర జీర్ణ సమస్యలన్నింటినీ కూడా పూర్తిగా నివారిస్తుంది. అలాగే మన రోగనిరోధక శక్తి పెరిగి ఏ ఇతర రోగాలు రాకుండా మనల్ని కాపాడుతుంది. ఇది రాకుండా ఉండాలి అంటే మనం నిత్యం ఎన్నో జాగ్రత్తలు పాటించాలి. యోగా, వ్యాయామాలు చేస్తూ మనం భుజించే ఆహారంపై శ్రద్ధ చూపాలి. డాక్టర్ గారు, జీర్ణ సంబంధిత సమస్యల విషయంలో మన ఆయుర్ సంరక్ష మళ్ళీ ఆయుర్వేదం వైపు ప్రజలకు నమ్మకం కలిగేలా చేసింది. చాలా సంతోషం అండి. మీరు నమ్మరు, ఆయుర్ సంరక్ష వాడిన వారం రోజుల్లోనే నా గ్యాస్ ట్రబుల్ మొత్తం తగ్గిపోయింది. పుల్లటి త్రేన్పుళ్ళు, నిద్ర పట్టకపోవడం లాంటి సమస్యలు కూడా అస్సలు లేవు. ఇప్పుడు శరీరం చాలా తేలికగా ఉంది. చెప్పడం మర్చిపోయాను, బరువు కూడా తగ్గానండోయ్. ఇప్పుడు నేను ఏ విధమైన ఇబ్బంది లేకుండా నాకు ఇష్టమైన సమోసాలు, కూల్ డ్రింకులు అన్నీ తినేయగలుగుతున్నాను, తాగలుగుతున్నాను. ఇదంతా కూడా ఆయుర్ సంరక్షణ వల్లే. ఇప్పుడు మునపటి కంటే హుషారుగా పార్టీలకి, ఫంక్షన్లకి, పిక్నిక్లకి అటెండ్ అవుతున్నాను. ఆయుర్ సంరక్ష వారికి నా మనస్పూర్వక ధన్యవాదములు. ఇప్పుడు ఏం తినాలనిపించినా ఎట్లాంటి భయం లేకుండా ఇష్టం వచ్చినట్టు లాగిచ్చేస్తున్నాను. దీనికి కారణమైన ఆయుర్ సంరక్ష వారికి నా ఆశీస్సులు. చాలా చాలా ధన్యవాదాలు. ఇది సిగ్గుపడో భయపడో ఇబ్బంది పడి పక్కకి నెట్టేసే సమస్య కానే కాదు. ఇలాంటి జటిలమైన సమస్యలకి ఏ వైద్య విధానంలో గాని స్పష్టమైన లేదా నిర్దిష్టమైన వైద్యం లేదు. ఒకవేళ సొల్యూషన్ ఉన్నా అది టెంపరీ సొల్యూషనే కానీ పర్మనెంట్ సొల్యూషన్ కానే కాదు. కానీ మన ఆయుర్వేదంలో ఇలాంటి సమస్యలకి ఖచ్చితమైన వైద్యంతో పాటు ఆ సమస్యలు మళ్లీ మళ్లీ రాకుండా శాశ్వత పరిష్కారం చూపిస్తుంది. మీరు ఆయుర్ సంరక్ష వాడితే హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ వేలకు వేలు డబ్బు పెట్టాల్సిన అవసరం లేదు. కాల్ సెంటర్కి కాల్ చేసి ఆర్డర్ చేయండి చాలు. మీ ఇంటి వద్ద ఈ ఔషధాన్ని పొందండి. ఈ జీర్ణ సంబంధిత సమస్యలకి రామబాణం లాంటి పరిష్కారం ఈ ఆయుర్ సంరక్ష. ఆరోగ్యమే మహాభాగ్యం. ఆ మహాభాగ్యం ఆయుర్ సంరక్షతో మీ సొంతం.